పెద్దలందరికీ, రాజకీయ నాయకులకు, మన సినిమా ఇండస్ట్రీ వాళ్ళందరికీ కూడా నా నమస్కారాలు తెలుపుతూ నేను ఒక ముఖ్యమైన విషయం చెప్పాలనుకుంటున్నానండి. నేను అక్కినేని నాగేశ్వరరావు గారి గురించి 4 మాటలు చెప్పాలనుకుంటున్నాను. అది ఎందుకంటారా, నా జీవితంలో మరవలేని, మరుపు రాని రోజు కాబట్టి. ఆయన పుట్టినరోజు 1995లో సెప్టెంబరు 20వ తారీఖున నేను రవీంద్ర భారతిలో ఆయన పుట్టినరోజు సందర్భంగా నేను కూచిపూడి నాట్యం చేశాను. అందుకు నాకు ఆయనతో నేను ఫోటో దిగడానికి నాకు అవకాశం ఇచ్చారు. నాకు ఒక బహుమతి కూడా ఇచ్చారండి, అవార్డు బహుకరించారు. అది నేను జీవితంలో ఎప్పుడు మర్చిపోలేని రోజు. ఈ ఫోటోలో దాసనారాయణరావు గారు ఉన్నారు, నాగేశ్వరరావు గారు ఉన్నారు, నేనున్నాను, పివి రాజేశ్వరరావు గారు ఉన్నారు, డాక్టర్ సి నారాయణ రెడ్డి గారు ఉన్నారు, వీళ్ళందరూ కూడా ఉన్నారు. నేను జీవితంలో మర్చిపోలేని రోజు అండి. ఈరోజు చాలా చాలా అంటే చాలా బాధాకరంగా ఉంది. కానీ ఆయన సినిమాలు ఒకటి కూడా వదలకుండా చూస్తున్నాను నేను పొద్దున్నుంచి. నాకు చాలా ఆనందంగా ఉంది. ఆయన మళ్ళీ పుట్టాలి, మళ్ళీ ఇండస్ట్రీలో ఆయన రాణించాలి, ఆయన తిరగాలి, అందరినీ అలరించాలి, అందరి మన్ననలు పొందాలి, మాలాంటి వాళ్ళకి ఎందరికో ఆయన సహాయం చేయాలి అని నేను మనసారా కోరుకుంటున్నానండి. ఎందుకంటే నాకు అంతటి మహనీయుడు చేత ఒక అవార్డు తీసుకునే అదృష్టం నాకు కలిగిందంటే నాకు చాలా ఆనందంగా ఉంది. అతను నా నాట్యాన్ని చూసి ఆనందించి దాసరి గారు, నాగేశ్వరరావు గారు నాకు ఒక చిన్న బహుమతిని నాకు బహుకరించారు. ఈరోజు 30 సంవత్సరాలు. చాలా అంటే చాలా బాధగా ఉందండి ఆయన తలుచుకుంటే. అందుకే ఒక 4 మాటలు చెప్పాలని చెప్పని నేను న్యూస్ చెప్తున్నాను. అసలు ఎంత మహనీయుడు, ఎంత నటుడు, ఆ నటన, ఆ చాతుర్యం, ఆ భావన అసలు ఎవరికి వస్తుందండి? ఎవరికి రాదు. ఈ జన్మలో అలాంటి ఆర్టిస్టు, అలాంటి మనిషి, అసలు అలాంటి నటుడు ఇంకా పుడతాడు అన్న ఒక నమ్మకము పోయింది. అంత మంచి నటన, అంత మంచి చాతుర్యం, ఏ క్యారెక్టర్కైనా కూడా అసలు ఎంత బాగా సూట్ అవుతాడంటే అసలు చెప్పడానికి వీల్లేదండి, అంత బాగా సూట్ అవుతాడు. అతను అంత చిన్న వయసులోనే దేవదాస సినిమా చేశారు, ధర్మదాత సినిమా చేశారు. ఆయన ధర్మదాత సినిమా చేసినప్పుడు కూడా నేను చిన్న పిల్లని, అన్నపూర్ణ గారు కూడా ఉన్నారు. నేను శారద స్టూడియోలో షూటింగ్ అయినప్పుడు మా నాన్న నన్ను ఎత్తుకుని తీసుకుని వెళ్ళారు అక్కడికి. ధర్మదాత షూటింగ్ అప్పుడు కూడా నేను అక్కడ ఉన్నాను. మనసు మాంగళ్యం సినిమా షూటింగ్ అప్పుడు కూడా నేను చిన్నపిల్లనే. అది కూడా శారద స్టూడియోలోనే షూటింగ్ జరిగింది. అక్కడికి నేను వెళ్ళాను. మా అక్కగారు కూడా గ్రూప్లో ఒక జూనియర్ ఆర్టిస్ట్గా కూర్చోబెట్టారు. తనని కూడా నేను చిన్న పిల్లని, అందుకోసమని నన్ను ఒక 5 ఏళ్ళు 6 ఏళ్ళు ఉంటాయి నాకు. అప్పుడు అంత అదృష్టాన్ని నోచుకున్నాను నేను. నాకు చాలా అంటే చాలా ఆనందంగా ఉందండి. చాలా బాధగా కూడా ఉంది, ఆనందంగా కూడా ఉంది. ఆయన చేతుల మీదుగా నేను ఒక మంచి మెమెంటోని బహుకరించారు ఆయన నాకు, నేను తీసుకున్నాను. ఆయన కళ్ళ ముందు నేను నాట్యం చేసినందుకు కూడా నాకు చాలా ఆనందంగా ఉంది. అందరూ కూడా ఏమన్నారంటే, ఆయనకి 72 సంవత్సరాలు కదా, 72ని తిరిగేస్తే ఏమవుతుంది, 27 అవుతుంది. ఇప్పటికి కూడా అక్కినేని నాగేశ్వరరావు గారు 27 సంవత్సరాల కుర్రవాడిలాగే ఉన్నాడు. కానీ 72 ఏళ్ళంటే మాత్రం ఎవరు నమ్మరు, నమ్మలేరు, నమ్మశక్యంగా లేదని చెప్పని ప్రతి ఒక్కరు కూడా అదేవిధంగా అని ఆయనని పొగిడారండి. అంత చాతుర్యం, అంత గొప్ప మనసు, అంత గొప్ప నటుడు ఇంకా మనకి రాలేడు, దొరకడు. ఇంకా అలాంటి వాడు పుట్టడు, గ్యారంటీగా పుట్టడు. అసలు హావభావాలు ఎంత
చక్కగా ఉంటాయంటే అసలు ఆ ఫేస్లో, ఆ నటనలో, అసలు ఆ నటన అనేది అసలు ఎవరికీ రాదండి. అంత గొప్ప నటుడు, అంత గొప్ప మనిషి. నేను అదే అన్నపూర్ణ స్టూడియోలో కూడా ఆయన్ని కలిసి సార్ నేను మీ దగ్గర మెమెంటో తీసుకున్నాను, మీ దగ్గర దిగిన ఫోటో కూడా ఉంది నా దగ్గర అని చూపించాను. ఒక షూటింగ్లో అన్నపూర్ణ స్టూడియోలో ఇట్లా పక్క పక్కన కూర్చున్నాము. ఆయన చాలా సంతోషమమ్మా, నువ్వు చెప్పావు కాబట్టి నాకు గుర్తుకొచ్చింది, లేకపోతే నాకు ఎంతమందిని చూస్తుంటానే, నాకు ఎవరు గుర్తుంటారమ్మా, చాలా సంతోషమమ్మా, చక్కగా ఉన్నావు, చక్కగా నా చేతుల మీదుగా నువ్వు మెమెంటోని తీసుకున్నావు, చాలా ఆనందం అని చెప్పని అన్నారు. ఆయన పోయిన తర్వాత కూడా నేను అక్కడికి వెళ్ళి అన్నపూర్ణ స్టూడియోలో చూసి కూడా వచ్చాను. నేను చాలా అంటే చాలా బాధాకరంగా ఉంది, ఒకవైపున సంతోషంగా ఉంది. దీనికి నేను చాలా ఆనందపడుతున్నాను. ప్రజలందరూ కూడా ఆదరిస్తారని చెప్పని నమ్ముతూ సెలవు తీసుకుంటున్నా. నమస్కారం. జై హింద్.